శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన టీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాం మనం. ఇంకొక కొత్త ఆశ్రమానికి వెళ్ళారు సీతామాత. అక్కడ మళ్ళా ఆమె మీనాక్షి కన్ను కప్పేసి ఎక్కడికో వెళ్ళింది. ఇంకా మీనాక్షి ఎంతో కంగారు పడుతుంది. మహారాజ్ గారేమో తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు, నువ్వేం కంగారు పడమాకు అని తీసుకెళ్ళి అక్కడ ఒక కోతి ఒడిలో తను పడుకుంటే వీళ్ళ చప్పిడి విని ఆ కోతి వెళ్ళిపోయింది. ఇంకా సీతను మౌనంగా తీసుకొని వచ్చారనమాట. అప్పుడు ఆ తల్లి కోతి ఎంతో బాధపడింది. అప్పుడే పుట్టిన దాని పిల్లలలో ఒకటి చెట్టు మీద నుంచి పడి చనిపోయింది. దాని విచారం నన్ను తాకింది. నేనేమి చెయ్యలేను, కానీ దాని వద్దకు వెళ్ళాను. అది వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా ఆ పిల్ల చనిపోయిందని సీతామాత ఆమె దగ్గరికి వెళ్ళిందనమాట. ఆ కోతిని ఓదార్చి ఈమెని ఒళ్ళో పడుకోబెట్టుకొని బిడ్డగా ఆ కోతికి ఓదార్పిచ్చిందనమాట. దాన్ని ఓదార్చటానికి దాని ఒడిలో నా తల పెట్టాను. అది ఆ కోతిని ఓదార్చటానికి ఆ కోతి ఒడిలో సీతామాత తల పెట్టారంట. బహుశా నాకు అప్పుడు నిద్ర పట్టిందేమో, అంతేకాని రాత్రి అంతా నేను బయట ఉందాం అనుకోలేదు అంది. అది నేను అలా ఉందాం అనుకోలేదు, ఆ కోతిని ఓదార్చడానికి వెళ్ళాను. ఇంకా ఆ కోతి ఒళ్ళో తల పెట్టేసరికి నాకు నిద్ర పట్టేసిందేమో అంది. నేను అర్థం చేసుకున్నాను, కానీ మనం ఒక ఒప్పందానికి వద్దాము. నువ్వు బయటకు వెళ్ళిన ప్రతిసారి మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళు, దాంతో మేము విచారపడవలసిన అవసరం ఉండదు అని చెప్పారు మహారాజు గారు. సరేలే అని తల ఊపుతూ నేను ప్రయత్నిస్తాను, కానీ నాన్న అంటే మీకు చెప్పటానికి ప్రయత్నిస్తాను, కానీ నాన్న ఇంకా కొన్ని సంవత్సరాలు సీత నిన్ను నువ్వు రక్షించుకోగలవు అన్న విశ్వాసం నాకు ఉంది. కానీ నిన్ను నువ్వు రక్షించుకోగలవని విశ్వాసం నాకుంది, కానీ మిగిలిన వాళ్ళకి, ముఖ్యంగా నీ తల్లి కూడా విచారపడుతుంది. ఆమె ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే ఆమె ఎంతో బాధపడేది. తర్వాత కొన్ని సంవత్సరాలు సీత తాను బయటకు వెళ్ళేటప్పుడు మాలో ఎవరో ఒకళ్ళ చెప్పి వెళ్ళింది. ప్రతి రాత్రి పరిచారకులలో ఒకళ్ళు సీత కాపలా కాసేవాళ్ళు. ఆమె చెప్పింది కాబట్టి ఆమెకి దూరంగా వీళ్ళు కాపలా కాసేవాళ్ళు. మాలో మరొకరు ఉదయమే వచ్చి రాత్రి ఉన్న ఆ పరిచారకునికి విరామం కల్పించేవారు. తరచుగా మేము ఆమె తలుపు బయట కూర్చునే వాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెను అంత జాగ్రత్తగా చూడవలసిన అవసరం లేదని మేము తెలుసుకునే సంఘటన ఒకటి జరిగింది. నేను ఉదయమే వచ్చేసరికి రాత్రి ఆమె సంరక్షకునిగా ఉన్న పరిచారకుడు గాఢ నిద్రలో ఉండటం చూశాను. సీత పక్క ఖాళీగా ఉంది. ఆమె రాజప్రాసాదంలో ఎక్కడా కనపడలేదు. నేను చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. నది వద్దకు వెళ్ళమని నాతో ఏదో చెప్పింది. అక్కడ నాకు ఆమె కనపడింది. నది వద్ద ఆమె నదితో సంభాషిస్తూ దానిని కోప్పడుతోంది. నదిని కోప్పడుతుందంట సీతామాత. నేను చప్పుడు చేయకుండా పక్కనే కూర్చున్నాను. ఆమె ఇటు తిరిగినప్పుడు నన్ను చూసింది. అప్పటికీ ఇంకా కోప్పడే ధోరణిలోనే ఉంది తప్ప క్షమాపణలు చెప్తున్నట్టుగా లేదు. ఏమిట తల్లి, ఇంత పొద్దున్నే నిన్ను ఈ నది వద్దకు రప్పించిందేమిటి అని అడిగాను నేను. గత రాత్రి ఈ నది ఒక ఎద్దు జీవితాన్ని బలి తీసుకుంది. ఇప్పుడు ఆ రైతు ఏం చెయ్యాలి? ఆయన తన పొలాలు ఎలా దున్నుతాడు? అది సరైన పని కాదు కదా. ఇది నీకు ఎలా తెలుసు మాత? నేను దానిని కలలో చూశాను. అది ఎంతో స్పష్టంగా ఉంది. ఆ ఎద్దు అటూ ఇటూ తిరుగుతూ నీరు తాగటం కోసం వచ్చింది, కానీ ఈ నది జంతువును దూరంగా లాగేసుకుంది. ఇప్పుడు ఆ రైతు విచారగ్రస్తుడై ఉండి ఉంటాడు. గత రాత్రి
తీవ్రమైన వాన కురిసింది. బహుశా ఆ ఎద్దు కాలుజారి ఉంటుంది. అది నది తప్పిదం కాకపోవచ్చు అన్నాను నేను. నాకు నదిని వెనకేసుకొని రావాల్సిన అవసరం ఏముంది? తెలియకుండానే నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు మీనాక్షి. అయినప్పటికీ మనం ఇప్పుడు ఆ రైతు సహాయం చేయాలి కదా. మేము రాజప్రసాదానికి తిరిగి రాగానే సీత మహారాజుకు జరిగిందంతా చెప్పి ఆ రైతుకు కొంత ఎద్దును తెచ్చి ఇవ్వమని నొక్కి చెప్పింది. ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడు, ఆ రైతు ఎద్దు చనిపోయింది, నువ్వు ఎద్దును తెచ్చి ఇవ్వమని గట్టిగా చెప్పేసింది మహారాజు గారికి. కానీ ఆ రైతుని ఎక్కడ పట్టుకుంటాము? ఆయన కొంత వేళాకోళంగా అడిగారంటే అమ్మకి కలలో కనిపించారనమాట. కలలో కనిపించి నదిని అడుగుతుంది. కానీ రాజుగారు ఏమంటున్నారు? ఆ రైతు ఎవరు, ఎక్కడుంటారు అని, ఎలా పట్టుకురావాలి ఆ రైతుని? నేను అతన్ని కనుక్కుంటాను. ఆమె స్థిరంగా చెప్పిందంట, నేను అతన్ని కనుక్కుంటాను. దాంతో మహారాజు నన్ను జంతు సంరక్షకుడిగా ఉన్న కిరణ్ వద్దకు వెళ్ళి అతనితో ఒక ఎద్దును తీసుకురమ్మని చెప్పమన్నారు. కిరణ్ కూడా నాకులాగానే పాతకాలం నుంచి ఉన్న పరిచారకుడు. ఆ కిరణ్ కూడా ఎప్పటి నుంచో ఉన్నాడనమాట. వాళ్ళ నాన్న కూడా మా నాన్నలాగే పరివార కృత్యాలలో పనిచేసేవాడు. అతను జంతువులను చాలా శ్రద్ధగా చూస్తాడని పేరు పడ్డాడు. ఈ కారణం వల్ల సీతకు అతనంటే చాలా ఇష్టం. అతను ఏదో ఒక జంతువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నప్పుడు ఆమె అతని పక్కనే కూర్చుని ఒక జంతువు తీవ్రంగా జబ్బు పడినప్పుడు ఏం చేయాలో చెప్పేది. నేను కూడా నాకు అవకాశం దొరికినప్పుడల్లా అక్కడ కూర్చుని అతనిని చూడటం ఇష్టపడేదాన్ని. అతను వాటితో తమ పిల్లలతో మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు. కిరణ్ తన ముఖం వల్ల కంటే పద్ధతుల వల్ల ఆకర్షణీయంగా కనపడేవాడు. అతను నాకులాగా నల్లటి వాడే, అయితే అనేక గంటల పాటు ఎండలో గడపటం వల్ల ఆ విధంగా ఉన్నాడని అనుకున్నాను. మా ఇద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఉంది. మేము మాట్లాడుకున్నది చాలా తక్కువే, అయినా ఇద్దరం మొహమాటస్తులమే. అయినా అది ఉంది. అంటే ఎప్పుడు ఆయన చేసే పనులు చూస్తూ ఉంటుంది కాబట్టి తనకి సాన్నిహిత్యంగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. మాట్లాడుకోవటం తక్కువే. మాత కోసం కిరణ్ ఏదైనా చెప్తాడు. నేను అతనితో ఆమె కళ గురించి చెప్పగానే మా ఎద్దుల్లో ఒకదాన్ని మహారాజు వద్ద తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతను నాతో చెప్పాడు. మహారాజు, సీత, కిరణ్ మరి ఆ ఎద్దు నది వద్దకు వెళుతూ ఒక్కొక్క రైతును రాత్రి మీరేమైనా ఎద్దును పోగొట్టుకున్నారా అని అడగసాగారు. ఎవ్వరూ అవును అనలేదు. సీత, బహుశా నువ్వు చూసింది ఒట్టి కలే అయి ఉంటుంది, అందరి ఎద్దులు సురక్షితంగానే ఉన్నాయి అన్నారు మహారాజు. కొంతసేపటి తర్వాత లేదు, ఆమె నిశ్చయంగా చెప్పింది. అది సత్యమని నాకు తెలుసు. వాళ్ళు ఆ నది ఒడ్డున మరింత ముందుగా నడిచారు. ఎట్టకేలకు తన ఎద్దును కోల్పోయి విచారంతో ఉన్న రైతును చేరుకున్నారు. ఆ రైతు కొద్దిపాటి పొలం ఉంది. దానిని దున్నటానికి 2 ఎద్దులు ఉన్నాయి. వాటిలో ఒకటి కనపడకపోవటం అతనికి ఎంతో నష్టం కలిగిస్తుంది. మహారాజు తన కోసం కొత్త ఎద్దును తీసుకురావడం చూసినప్పుడు కృతజ్ఞతతో ఆయన పక్కన కూలబడ్డాడు. అయితే మహారాజు, ఆ గొప్పతనం నాది కాదయ్యా, సీత ఇక్కడకు రావాలని పట్టుబట్టింది. ఆమె రాత్రి నీ ఎద్దు కొట్టుకుపోవటం చూసిందట. ఆమె నుంచి అది బహుమతిగా స్వీకరించు అని చెప్పారు మహారాజు గారు. హరే కృష్ణ.